మన భారతదేశంలో ఉన్నటువంటి జబ్బు ఏంటంటే కులం, అది ఇంకొకటి దరిద్రం. ఇది ఈ దరిద్రాన్ని దేవుడు వదిలిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనుషుల్లో ఉన్నటువంటి అసూయ, ద్వేషం, కోపం, కలహం, మత్సరం, ద్వేషం, ఇవన్నీ కూడా దేవుడు వదిలిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డారో, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, వాళ్ళలో ఉన్న ఏ జాడ్యము అంతా కూడా తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశానిగ్రహము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమే లేదంటున్నాడు. ఆమేన్. ఏ నియమం లేదు, ఇంకా దీనినే పాటించాలి మనం. ఆమేన్, హల్లెలూయా. ఇది లేకపోతే నువ్వు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా చెప్పుకోవడం అనవసరం. ఇవి ఉండాలి. దేవుని మాటకు లోబడాల, దేవుని సేవకులకు లోబడాల, దేవుని సేవకురానికి లోబడాల. లోబడటం అంటే ఏంటి? వాళ్ళు ఏ ప్రేమతో మిమ్మల్ని ప్రేమించి, ఏ ప్రేమతో, దేవుని ప్రేమతో మిమ్మలను గద్దించి, ఖండించి, బుద్ధి చెప్పి వాక్యం చెప్తున్నారో దానికి లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోబడకుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమైంది? రాజు అయినటువంటి సౌలు యొక్క పరిస్థితి ఏమైందో తెలుసా? రాజైన సౌలు యొక్క పరిస్థితి, దేవుని యాజకుడు చేయవలసిన పనిని రాజైనటువంటి సౌలు ఆ పని చేశాడు. అప్పుడు ఏమైందంటే శాపం వచ్చేసింది. రాజు పని రాజు చేయాలి. ఇంకా చెప్పాలంటే మన తెలుగు భాషలో కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఒక చాకలోడు కంట ఒక గాడిద కుక్కనే అంట. గాడిద కుక్క ఉంటే ఈ గాడిదని బాగా చూస్తున్నాడంట, కుక్కను సరిగ్గా చూడలేదు. గాడిద పని చేస్తుంది కాబట్టి బాగా చూస్తున్నాడంట. సరే, కుక్క ఒక అర్ధరాత్రి దొంగోడు వచ్చాడంట. కుక్క ఈ నాకు ఎలాగో భోజనం పెట్టట్లేదు, వీడికి ఎందుకు నేను కాపలా కాయాలని చెప్పి సైలెంట్గా ఉందంట. ఈ గాడిదకి విశ్వాసం ఎక్కువయ్యి అరవటం మొదలెట్టిందంట. ఏంటే నువ్వు అరుస్తున్నావు, నీకు ఎంత భోజనం పెట్టినా ఇన్ని చేసినా కూడా అర్ధరాత్రి ఇప్పుడు అరుస్తాడని నడ్డారు కొట్టాడంట.